నైస్. ఈ వీడియోలో మనం వచ్చేసి బుక్ మై షోలో కాంతారా మూవీకి బుకింగ్ విషయంలో స్కామ్ జరుగుతుందని చెప్పి ఇప్పుడే మహేంద్ర బాబు అయితే ఒక వీడియో అయితే చేశాడు. ఆ వీడియోలో చివరిలో తను ఏమంటున్నాడు, మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి దీని మీద అని చెప్పి ఒకటి సమాధానం అయితే ఇచ్చాడు. తనకి చెప్తున్నాను, ఎందుకంటే 1 మిలియన్ ఉన్న సబ్స్క్రైబరు ఒక మూవీ గురించి బుక్ మై షో కాంతారా మూవీ స్కామ్ అని చెప్పి ఒక టైటిల్ పెట్టాడు. కాబట్టి ఈ వీడియోతో నేనైతే రియాక్ట్ అయితే అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోలో తను అడిగిన మేజర్గా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, కాంతారా మూవీకి పర్ అవర్ 80K 70K బుకింగ్స్ జరిగితే పుష్ప మూవీకి డే 1 వచ్చిన కలెక్షన్స్ 292 కోట్లు. ఆ రేంజ్న కాంతారా పార్ట్ 1కి కాంతారా చాప్టర్ 1కి ఎందుకు రాలేదు? అండ్ సెకండ్ వన్ వచ్చేసి బుక్ మై షోలో థియేటర్ మేనేజ్మెంట్తో కలిసి ఆ కొన్ని థియేటర్లు బ్లాక్ చేసేసి అక్కడ బుకింగ్ అయినట్లు బుక్ మై షోలో చూపిస్తారు. సో దానివల్ల పర్ అవర్ ఎక్కువగా చూపిస్తుంది. ఒరిజినల్గా 20K టికెట్స్ బుక్ అయితే అక్కడ మనకి వాళ్ళు బ్లాక్లో 50,000 టికెట్లు బుక్ చేస్తారు కాబట్టి 70,000 టికెట్లు మనకు చూపిస్తుంది అని చెప్పి ఆ వీడియోలో ఒక 2 క్వశ్చన్స్ అయితే 2 విషయాలు అయితే మాట్లాడడం జరిగింది. నేనేమంటున్నానంటే, ఫస్ట్ పాయింట్, పుష్ప మూవీకి డే 1 వచ్చిన కలెక్షన్స్ కాంతారా చాప్టర్ 1కి ఎందుకు రాలేదు? పర్ అవర్ సేమ్ లెవెల్లో బుకింగ్ జరుగుతుంది కదా అని చెప్పి ఒక క్వశ్చన్ వేశాడు. ఈ క్వశ్చన్ నువ్వు కాంతారా మూవీకి ఎందుకు వేస్తున్నావు నేను అడుగుతున్నా. ఎందుకంటే నీకు ఇదే డౌట్ లూసిఫర్ మూవీ పార్ట్ 2 రిలీజ్ అయినప్పుడు రావాలి, అలాగే కల్కి పార్ట్ 2 రిలీజ్ అయినప్పుడు కూడా రావాలి. కల్కి మూవీకి పర్ అవర్ 80K 90K బుకింగ్ అయితే జరిగింది. మనకి ఫైనల్గా డే 1 వచ్చిన కలెక్షన్స్ 192 crores. ఓకే, పర్లేదు, ఆ రేంజ్లో బుకింగ్ జరిగాయి కాబట్టి ఈ రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయని అనుకుందాం. సో లూసిఫర్ మూవీ మొన్న రిలీజ్ అయింది మోహన్ లాల్ గారిది, అది కూడా సేమ్ పర్ అవర్ 92K దాకా వెళ్ళింది. మరి ఆ మూవీ పర్ అవర్ ఓన్లీ 1 hour ట్రెండ్ అయింది అనుకో, మిగతా అవర్లు అంతా 40K 50K రేంజ్లోనే ట్రెండ్ అయింది. ఆ మూవీ కూడా డే 1 100 crores అయితే రాలేదు. సో ఎందుకు ఇట్లా ఒక మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన మూవీస్కి మాత్రమే ఆ రేంజ్లో అవర్ ట్రెండింగ్ అవుతున్నా కూడా హాలీవుడ్ మూవీస్ నుంచి పుష్ప 2 రిలీజ్ అయింది, కల్కి 2 రిలీజ్ అయింది, పర్ అవర్ 80K 90K బుకింగ్ అయ్యాయి. సో వాళ్ళు 92K 192 crores అలాగే 294 crores కలెక్ట్ చేశాయి. ఈ మూవీస్కి ఎందుకు కలెక్ట్ చేయలేదు? మేజర్ డౌట్ కదా. ఒకటి, లూసిఫర్ అనే మూవీ మలయాళం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సీక్వెల్ వాళ్ళకి. అది ఆ స్టేట్ మొత్తం ఆ మూవీ కోసం ఎదురు చూస్తుంది. ఆ స్టేట్ మొత్తం. ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మన తెలుగు మూవీస్కి మలయాళం బుకింగ్స్ ఎలాగ ఉంటాయి? పర్ అవర్ ఒక 5K జరుగుతాయా? అంతే, కూడా జరగవు మలయాళంలో. ఒక స్టేట్లో ప్రజలందరూ ఎదురు చూస్తున్న ఒక మూవీకి ఏ రేంజ్లో బుకింగ్ జరుగుతాయి? అది మోహన్ లాల్ లాంటి స్టార్ హీరో దగ్గర నుండి వస్తున్న బిగ్గెస్ట్ సీక్వెల్ దగ్గర నుంచి కన్నడ ప్రజలందరూ టికెట్లు బుక్ చేసుకొని థియేటర్కి వెళ్ళారు ఆ రోజు. అందుకే ఆ రేంజ్లో ట్రెండ్ అయితే జరిగింది. అప్పుడు కూడా ఇట్లనే స్కామ్ అయితే అన్నారు. కాంతార విషయం మాట్లాడదాం. కాంతార విషయం, కర్ణాటక స్టేట్ మొత్తం, కర్ణాటకలో ఉన్న ప్రజలంతా ఆ మూవీకి ఎదురు చూస్తున్నారు. మనకి కర్ణాటక నుంచి ఎంత కలెక్షన్స్ వస్తాయి? ఒక కర్ణాటక యావరేజ్, ఒక కర్ణాటక మూవీ సుదీప్ కానీ లేకుంటే ఉపేంద్ర కానీ వీళ్ళు స్టార్సే కదా అక్కడ, వాళ్ళకి డే 1 ఎంత కలెక్షన్స్ వస్తాయి? 10 crores 15 crores వస్తాయి. ఈ మూవీకి 32 crores వచ్చాయి. అంటే 15 కోట్లు యూజువల్ ఒక స్టార్ హీరోకి వచ్చే కలెక్షన్స్ కన్నా డబల్ అయితే వచ్చాయి. అంటే 32 కోట్ల గ్రాస్ అనేది కర్ణాటక స్టేట్ నుంచి డే 1 రావడం జరిగింది. ఇప్పుడు కర్ణాటక ప్రజలందరూ కలిసి ఆ మూవీకి థియేటర్లో బుక్ చేసుకుని వెళ్ళారు కాబట్టి నీకు పర్ అవర్ అంత చూపిస్తుంది. డేట్ కూడా అదే రేంజ్లో కర్ణాటకలో నడుస్తుంది. ఒక స్టేట్ మొత్తం కదిలెళ్ళి చూస్తే ఆ మూవీకి పర్ అవర్ అదే రేంజ్లో టికెట్ బుకింగ్ అవుతాయి. దాన్ని మనం స్కామ్ అని అనకూడదు. మన మూవీస్కి రాకపోతే ఆ మూవీస్కి వచ్చిందని చెప్పి మనం స్కామ్ అనకూడదు. సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతుంది? ప్రీవియస్గా రిలీజ్ అయిన ఒక మూవీకి పర్ అవర్ 25 కూడా రాలేదు కాబట్టి ఈ మూవీకి ఇంత వచ్చేసరికి వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఒక స్టేట్ మొత్తం కథలు ఆ మూవీ చూస్తే అదే రేంజ్లో బుకింగ్స్ ఉంటాయి ఎక్కడ కానీ. అండ్ ఇంకొకటి, థియేటర్ మేనేజర్తో మాట్లాడి టికెట్లు బ్లాక్ చేసేస్తారు. సో దానివల్ల అక్కడ పర్ అవర్ ఎక్కువ ట్రెండింగ్ చూపిస్తుంది అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు బుక్ మై షోలో ఒక సిస్టమ్ అయితే ఉంటుంది. టికెట్లు ఎవడైతే కొంటాడో, ఎవడైతే బుక్ అయితే తీసుకుంటాడో ఆ కౌంట్ మాత్రమే అక్కడ చూపిస్తాడు మనకి. అది క్లియర్. అది నువ్వు బ్లాక్ చేసిన టికెట్లు వాడి కౌంట్లో తీసుకోడు. వాడికి ఒక ఆల్గరిథం అయితే ఉంటుంది. ఈ టికెట్ బుకింగ్ అయిందా బుక్ మై షో నుంచి, సరే కౌంట్ లెక్క పెట్టండి, అలాగే లెక్క అయితే జరుగుతుంది తప్ప థియేటర్ కూడా ఆఫ్లైన్లో బ్లాక్ చేస్తే అది దీంట్లో ఎందుకు చూపిస్తాడు నీకాడు?
అంత పిచ్చోడు అనుకుంటున్నావు బుక్ మై షో నడిపేటోడు యాప్? తెలియక అడుగుతున్నా. అంత పిచ్చోడైతే ఉంటాడు కదా వాడు. ఇది కూడా తప్పే. ఫస్ట్ పార్ట్ ఒక స్టేట్ మొత్తం కదిలొచ్చింది కాబట్టి ఆ రేంజ్లో డే 1 ఉంది. 89 crores 89 కోట్లు వచ్చాయి. పుష్ప 2కి ఇంకో క్వశ్చన్ కూడా ఉంది నాకు. పుష్ప 2కి 294 కోట్లు వచ్చాయి, ఈ మూవీకి ఎందుకు రాలేదు? ఇప్పుడు యూజువల్గా మన తెలుగు మార్కెట్ ఎలాంటిది? ఇప్పుడు కర్ణాటక స్టేట్లో ఇది టాప్ 2లో ఉంది. 32 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది కాంతారా మూవీకి. మనకు తెలుగు స్టేట్లో ఒక మూవీకి ఎంత కలెక్షన్స్ వస్తాయి చెప్పండి? డే 1 RRR మూవీ తీసుకుందాం, మన బిగ్గెస్ట్ మూవీ అదే కాబట్టి 100 కోట్ల 107 కోట్ల గ్రాస్ వచ్చింది. 107 కోట్ల గ్రాస్ వచ్చింది. సెకండ్ హైయెస్ట్ పుష్ప 2 ఉంది, 74 కోట్లు వచ్చాయి. థర్డ్ హైయెస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ దేవర్ అయితే ఉంది, దాదాపు 83 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. సో పుష్ప దేకాల్ ఓజీ మూవీ 4th ప్లేస్లో అయితే ఉంది, దాదాపు 80 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. సో ఇక్కడ మన స్టేట్లో ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చే ఒక కెపాసిటీ ఉంది మనకి. వేరే కర్ణాటకలో చూసుకుంటే వాళ్ళకి 32 కోట్లు వస్తేనే బిగ్గెస్ట్ నెంబర్ అది. కర్ణాటకలో 32 కోట్లు వస్తేనే అది బిగ్గెస్ట్ నెంబర్ వాళ్ళకి అది గ్రాస్ విషయంలో. సో వాళ్ళతో మనకి కంపేర్ అయితే చేయకూడదు. అండ్ అలాగే కాంతారా చాప్టర్ 1 కూడా కర్ణాటకలో అదే 1000 రూపాయల టికెట్ మనకి ఇక్కడ ఉన్నట్లే అదే 500 టికెట్ పర్ షోకి 235 కదా మనకి, విత్ హైక్స్ కూడా వస్తాయి కాబట్టి పుష్ప 2కి దాదాపు ఒక మల్టీప్లెక్స్లో మినిమం 500 ఉంది టికెట్. ఒకటి 500 ఉంది రెగ్యులర్ షో 10 days వరకు. 500 ఉన్న టికెట్ అక్కడ కర్ణాటకలో ఒక సిటీలో ఉన్న కొన్ని థియేటర్లు తప్పితే మిగతా అన్ని థియేటర్లు కూడా బిలో 150-200 ఉంటాయి అంతే, ఎక్కువైతే ఉండవు ఇంకా. మరి ఆ రేంజ్లో బుకింగ్ జరుగుతున్నాయి. పుష్ప 2 రేంజ్లో ఎందుకు రాలేదంటే మన టికెట్ రేట్ ఎంత, వాళ్ళ టికెట్ రేట్ ఎంత, ఇది ఒక కంపారిజన్ కూడా చేయాలి కదా. ఈ పాయింట్ మాట్లాడతాడేమో అని చెప్పి వీడియో మొత్తం చూసాను, ఎక్కడ మాట్లాడలేదు. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, మన టికెట్ రేట్లు ఎక్కువ ఉంటాయి. డే 1 పుష్పకి ప్రీమియర్స్తో దాదాపు 1000 రూపాయల టికెట్ ఉంది. ఆ రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయంటే ఆ ప్రీమియర్స్ కూడా కారణం. 1000 రూపాయల టికెట్ యాడ్ అవ్వడం, తర్వాత డే 1 నుంచి 500 టికెట్ ఉంది. ఆ రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి ఆ నెంబర్స్ మనకి కనిపించాయి. దీనికి 89 కోట్లు ఎందుకు కనిపించాయి అంటే 150-100 రూపాయల టికెట్ ఉన్న మూవీకి బుకింగ్ ఆ రేంజ్లో జరిగాయి కాబట్టి 89 కోట్లు వచ్చాయి గ్రాసు. కర్ణాటక స్టేజ్ నుంచి ఒక్క మూవీ చూపించాడు నాకు ఇప్పటివరకు 50 కోట్ల గ్రాస్ కొట్టిన మూవీ, ఎక్సెప్ట్ కేజీఎఫ్ తీసేస్తే ఏ మూవీ లేవు. వాళ్ళు బిగ్గెస్ట్ వాళ్ళ ఇండస్ట్రీ నుండి వస్తున్న మూవీస్ ఇవే, వీటికి ఈ రేంజ్లో కలెక్షన్స్ ఉన్నాయి. స్టేట్ మొత్తం చూశారు కాబట్టి ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయి. అది మైండ్లో పెట్టుకుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది రైట్. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆల్రెడీ మూవీని బైకట్ చేద్దాం ఆ దగ్గర నుంచి ఇప్పుడు కలెక్షన్స్ వచ్చేసరికి బైకట్ చేద్దాం మన స్టేజ్ నుంచి ఇప్పుడు కలెక్షన్స్ కూడా ఫేక్ అనే రేంజ్కి వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళ హీరో మూవీ ఉంది అక్కడ, ఇప్పుడు మన తెలుగు హీరోనే, బట్ కామెంట్ చేయాల్సిన అవసరం నాన్ వారసులు అలాగా వాళ్ళు పంచాయతీలు అయితే చేస్తున్నారు కదా, దాన్ని మనం పట్టుకొని మనం ఒక వీడియోగా చేయకూడదు అనేది నా ఒపీనియన్. కాంతారా స్కామ్ గేమ్ ఏం లేదు, కాంతారా ఒరిజినల్ కలెక్షన్స్ ఒరిజినల్గా బుక్ అవుతున్నాయి. ఒక స్టేట్ మొత్తం కదిలి చూస్తే మూవీకి కలెక్షన్స్ అదే రేంజ్లో ఉంటాయి. మీరేమంటారు గైస్ దీని మీద? మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్